నేను మిమ్మల్ని ఏ రోజైనా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి అని అడిగాను, అడగను. కానీ నాకు కావాల్సింది ఒకే ఒక్కటి, సబ్స్క్రిప్షన్ వద్దు, దానివల్ల వచ్చే డబ్బులు వద్దు, అన్సబ్స్క్రైబ్ చేసుకుని నేను ఫీల్ గాను. కానీ నేను ఎప్పుడు ఫీల్ అవుతానంటే, భారత్ మాతాకి జై అని ఒక భారతీయుడు కామెంట్ చేయలేకపోతే నేను ఫీల్ అవుతాను. 1000 మంది లేరు ఆ దేశభక్తులు యూట్యూబ్లో. చూద్దాం మనకు వచ్చే కామెంట్స్ బట్టి. 2026 అసెంబ్లీ ఎన్నికలు, రకరకాల రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల సంబరం ముంచుకొస్తున్నటువంటి ఈ టైంలో ఈ దేశంలో అత్యంత పురాతనమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ పార్టీ పరిస్థితి కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఇలాంటి కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నా కూడా ఆ పార్టీలో మాత్రం ఉత్సాహం కంటే గందరగోళమే ఎక్కువగా కనిపిస్తుంది. ఆ పార్టీలో దురదృష్టవశాత్తు ఇన్ని సంవత్సరాలు చరిత్రటువంటి పార్టీ మనుగడ కోసం పోరాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ పార్టీకి అధినాయకత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, రాష్ట్రాల్లోని నేతల యొక్క తీరు చూస్తుంటే అసలు ఈ పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉందా లేదా అనే ప్రశ్న సామాన్య ఓటర్లో కలుగుతుంది ఈరోజు. ముఖ్యంగా పార్టీని నడిపించాల్సినటువంటి కీలక నేతలు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం మానేసి అనవసరమైనటువంటి విషయాల మీద కాలం గడుపుతున్నారనేటువంటి విమర్శలు విపరీతంగా వినిపిస్తున్నాయి. విదేశీ పర్యటనలు, లోక్సభలో ఓటర్లకు సంబంధమైనటువంటి అంశాల మీద చర్చ చేయడమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది క్లియర్ కట్గా. సో కాంగ్రెస్ భవిష్యత్తు ప్రస్తుతం రాజకీయ సంక్షోభం ఇవన్నీ కూడా చూస్తే కేరళలో 10 ఏళ్లుగా అధికారం దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా గెలవాలని ప్రయత్నాలు చేస్తోంది. కానీ అక్కడ ఆ పార్టీ సీనియర్ నేతలే ప్రత్యర్థి పార్టీని పొగుడుతూ ఉండడం చూస్తుంటే కార్యకర్తల్ని ఒక విస్మయానికి గురి చేస్తున్నాయని చెప్పుకోవాలి. ఒకరు కమ్యూనిస్టుల పాలన బాగుందని అంటుంటే ఇంకొకళ్ళేమో వారిని విమర్శిస్తూ పార్టీ పరువు తీస్తున్నారని చెప్పుకోవాలి. తమిళనాడులో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. కేరళ అనుకుంటే అక్కడ మిత్రపక్షమైనటువంటి డిఎంకే కూడా కాంగ్రెస్ పార్టీని ఒక అనాథ పార్టీలో చూస్తుంది. బేసిక్గా గతంలో కాంగ్రెస్కి ఇచ్చినటువంటి సీట్ల వల్ల తమకు నష్టం కలిగిందని భావిస్తున్నటువంటి డిఎంకే ఈసారి అత్యంత తక్కువ సీట్లు ఇస్తాము, ఉంటే ఉండండి లేకపోతే పొండి అనే పరిస్థితి వచ్చేసింది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేసేటువంటి సరైనటువంటి నాయకుడు కూడా తెలంగాణలో లేకపోవడం కూడా అక్కడ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. సొంత నేతలే ఒకరినొకరు కీలు బొమ్మలుగా మార్చుకుని తిట్టుకున్నటువంటి పరిస్థితిలో పార్టీ యొక్క క్రమశిక్షణ గాలి వదిలేయబడింది. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే మమతా బెనర్జీ అసలు కాంగ్రెస్ పార్టీని అసలు లెక్కలోకి తీసుకోవట్లేదు. ఆవిడ అక్కడ కమ్యూనిస్టులతో కలిసి వెళ్లాలో లేక ఒంటరిగా పోరాడాలో తెలియక కాంగ్రెస్ నేతలు అయోమయంలో ఉన్నారు. అస్సాంలో అయితే పార్టీ పరిస్థితి మరీ దిగజారిపోయిందని చెప్పుకోవచ్చు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడే పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోవడం అనేది ఆ పార్టీ యొక్క బలహీనతని బయటపెట్టిందని చెప్పుకోవాలి. జూనియర్ నేతలకి ప్రాధాన్యత ఇస్తూనే సీనియర్ని పక్కన పెట్టడం వల్ల పార్టీ అక్కడ కుప్పకూలేలాగా కనిపిస్తుంది. 5 రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉన్నటువంటి కూటమిని కాపాడుకోవాల్సింది పోయి అంతర్గత కుమ్ములాటలతో కాలక్షేపం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి బాధ్యతారహితమైనటువంటి చర్యల వల్ల దేశవ్యాప్తంగా కాంగ్రెస్ యొక్క ప్రభ తగ్గుతుంది, రాహుల్ యొక్క ప్రభ తగ్గుతుంది. ఎన్నికల వ్యూహరచనలో రాహుల్ గాంధీ అట్టర్ ఫ్లాప్ అవడం వల్ల, సోషల్ మీడియాలో హడావుడి చేయడం వల్ల మాత్రమే ఇలాంటి పరిస్థితి రాహుల్ గాంధీ కాంగ్రెస్కి తెచ్చిచ్చారు. కీలక సమయంలో దేశంలో ఉండకుండా రాహుల్ గాంధీ విదేశాల్లో గడపడం, ప్రజల సమస్యల కంటే అనవసరమైన అంశాలకి ప్రాధాన్యత ఇవ్వడం, దీనివల్ల పార్టీకి 100 ఏళ్ళు నిండిన పార్టీకి 100 ఏళ్ళు నిండిపోయేలా ఉన్నాయంటున్నారు. నేతల్లో సమన్వయం లేకపోవడంతో పాటు అనేక అంశాలను రాహుల్ గాంధీ డీల్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు.